అమ్మ, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను రెండే విషయాల్ని బాగా గమనించాను. ఆ 2 మన దగ్గర లేకపోతే కష్టకాలంలో మనల్ని ఆదుకునే నాథుడే ఉండడు. హ్మ్. కష్టకాలంలో మనల్ని సురక్షితంగా ఆదుకోవాలి అంటే 2 విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, మనల్ని ప్రేమగా, కంటికి రెప్పగా చూసుకునే ఆత్మీయులైన కుటుంబ సభ్యులు. హ్మ్. మనకి కష్టకాలంలో ఎవరు చేస్తారనేది గుర్తించి, వాళ్ళతో మనం సక్రమంగా, మంచి స్నేహంగా, మంచి మంచి ప్రేమను పంచుతూ వాళ్ళతో మనం స్నేహం చేసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా. కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ఎవరితోనైనా మనకి కష్టకాలంలో వీళ్ళు మనల్ని ఆదుకుంటారు అనే ఒక నమ్మకంతో వాళ్ళతో మనం మంచిగా స్నేహంగా చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురిని మనం ఉంచుకోవాలి. ఆ స్నేహాన్ని మనం ఎప్పుడు కూడా వమ్ము చేసుకోకూడదు. ఆ ప్రేమని, అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే డబ్బు. డబ్బు మన దగ్గర లేకపోతే అది అస్సలు ఊహించడానికే చెప్పలేమనమాట. కాబట్టి డబ్బు మనకి ఎల్లప్పుడూ మనతో ఉండాలి. డబ్బు లేనప్పుడు చాలా కష్టాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక ప్రేమ అభిమానాలు వాళ్ళు పంచుతారు బాగానే ఉంది. మరి మనకంటే కొన్ని విషయాల్లో చేయవలసి వస్తుంది. అలాంటి వాటిని డబ్బు ఎంతగా ప్రభావితం చేస్తుందో నేను నా విషయాల్లో చూశాను. కాబట్టి డబ్బుంటే అన్నీ కూడా మనం దాటుకొని సురక్షితంగా ఉండగలం. అంటే డబ్బుతో అంటే కాదు, అక్కడ సర్వీస్ చేస్తారు. మరి ఆ సర్వీస్ చేసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వకుంటే ఎలా పంపించగలం? ఫర్ ఎగ్జాంపుల్ నా ఉదాహరణ నిన్నే తీసుకోండి. నన్ను తీసుకునేటప్పుడు పొట్ట పై భాగం నుంచి నాకు 15 కుట్లు వేశారు. హ్మ్. కిందకి ఒక పెద్ద తాళం కప్పటి అనేది యూరినరీకి ఏశారు. కదలలేను. పక్కన 2 గొట్టాలు పెట్టారు. హ్మ్. నేను కదలలేని స్థితి. ఆ! ఆపరేషన్ చేసిన తర్వాత ఒక కొన్ని గంటల్లోనే మనకి ఆహ్, గాలి అనేది వచ్చేస్తూనే ఉంటుంది. ఆ! నెక్స్ట్ కల్మషం ఏదైనా లోపల ఉండిపోతే అది కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు డైపర్‌లో ఏవో కడతారు మనకి. హ్మ్. ఒళ్ళు చచ్చిపోయిందనుకోండి చెప్పకుండా మీకు ఉండలేను. ఎందుకంటే అది ఎలా ఉంటుందో చెప్పాలి కాబట్టి. నాకు ఆ చచ్చేంత సిగ్గు. సిగ్గో, బొగ్గో పక్కన పెట్టండి. విపరీతమైన గాలి వచ్చేస్తుంది. అది గాలో తెలియదు, ఏంటో తెలీదు. హ్మ్. అలాంటప్పుడు మా వాళ్ళకి చెప్పాను. ఏంటో సంథింగ్ ఏదో గాలిలాగా వచ్చేస్తుంది. హ్మ్. అని. అప్పుడు ఏం చేశారు, అదే హైపర్‌లో, టైపర్‌లో ఉంటాయట. హ్మ్. ఆ టైపర్‌లు తెప్పించి, ఒక టైపరు బాయ్‌కి పిలిస్తే వచ్చాడు. బాయ్ కట్టాడు. హ్మ్. మరి ఆ టైపర్‌లో ఈ గాలితో పాటు ఈ మన కల్మషం అంటే మన శరీరంలో ఉన్న కల్మషం అంతా బయటకొచ్చేస్తదట. హ్మ్. అలాగా వచ్చేసింది అనుకోండి. హ్మ్. వచ్చేసిందనుకునేటప్పుడు మళ్ళా మన బాయ్‌కి పిలుస్తాం. బాయ్ వస్తాడు. ఆ దరిద్రాలన్నిటిని తీస్తాడు. మనల్ని శుభ్రంగా మనకి క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసి మళ్ళీ టైపర్‌ని కడతాడు. మరి ఆ సర్వీస్ ఉన్నదే, ఆ బాయ్ చేసిన సర్వీసు అది ప్రపంచంలో కూడా ఎవ్వరు చేయరు ఆ సర్వీసు. ఆ దరిద్రాలను ఎవరు ఎత్తడానికి అంగీకరించరు. అంగీకరించడం అంటే ఏమీ లేదు. మామూలుదైతే ఏది చేసేయగలరు కానీ, అలాంటివి కొంతమందికి రావు, కొంతమందికి అసహ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, దగ్గినా, తుమ్మినా నేను దరిదాపుల్లో ఉండను. ఇక జ్వరమొస్తే ఆ చుట్టుపక్కల అసలే ఉండను. అలాంటి నన్ను హాస్పిటల్‌లో చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. నా సర్వీస్ ఎవరు చేస్తారు? కొన్ని సర్వీసులున్నాయి. అవి ఎవరు చేస్తారు? ఆ బాయ్ చేస్తాడు. మరి ఆ బాయ్‌కి మనం మామూలుగా పంపించగలమా? పంపించలేం కదా! హ్మ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? డబ్బుని దగ్గర పెట్టుకోవాలి. ఆ బాయ్ క్లీన్ చేసేసి మళ్ళా టైపర్ కట్టేసిన తర్వాత ఆ బాబుకి ఒక రూ. 100 ఇస్తే ఎంతో సరదాగా ఆ దరిద్రాలన్నీ పట్టుకొని కూడా వెళ్ళిపోతాడు. క్లీన్ చేస్తాడు, పట్టుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఎప్పుడూ ఇద్దరిని ఉంచుకోవాలి. ఒకటి, ప్రేమను పంచుకున్న స్నేహితులని, కుటుంబ సభ్యులతో
సక్రంగా ఉండాలి. రెండోది డబ్బు ఉండాలి. ఆ తర్వాతవే అన్నీని. హ్మ్. ఆ 2 లేకపోతే మాత్రం మన జీవితాల్లో ఏదైనా కష్టాలొస్తే మనం ఒడ్డుకు చేరడం చాలా కష్టమని నాకు ఈ హాస్పిటల్‌లో అర్థమైంది. మరొక వీడియోతో వస్తాను. ఉంటానే.